హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం దగ్గర పడుతుంది. బుధవారం ఉదయం 11:27 చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతకరీత్యా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయన్నది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జాతకరీత్యా చెప్పడానికి గురువు గారు మాడుగుల శివప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, మీరు చూస్తూనే ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ కు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బుధవారం ఉదయం 11:27 ముహూర్తం. ఆ ముహూర్త బలం ఎలా ఉంది? జాతకరీత్యా చంద్రబాబు గారి పొలిటికల్ లైఫ్ ఎలా ఉండబోతుంది? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కొత్త ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారము 4వసారి చంద్రబాబు నాయుడు గారు చెయ్యటం అనేటువంటిది రేపు బుధవారం 12వ తారీఖు ఉదయం 11:27 అని ఇచ్చారు ముహూర్త నిర్ణయం. ముహూర్తం బట్టి చూసినప్పుడు ముహూర్తం చాలా బాగుంది. సరే, విశ్లేషణ అనేటువంటిది వచ్చినప్పుడు ఒకరొకరు ఓ రకంగా తీసుకుంటూ ఉంటారు, ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి. సింహలగ్నము, సింహలగ్నం అన్నిటికన్నా ముందు దీన్ని 11 గంటలు దాటిన తర్వాత 12 గంటలు ఆ సమయంలో మామూలుగా మనం చెప్తూ ఉండేటువంటి మాట ఏమిటి అంటే ఆపోజిట్ లగ్నం అంటాం. అదొక పదం వాడతాం. సింహలగ్నము, లగ్నములో చంద్రుడు ఉండడం, మనఃకారకుడు అయినటువంటిది, మాతృకారకుడు అయినటువంటి చంద్రుడు బలమైనటువంటి మనస్సు, దృఢమైనటువంటి సంకల్పముతో ఇది చేసుకోవటానికి మంచి అనువైనటువంటి ఇదే. అయితే చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకము ప్రకారముగా కూడా చూసుకున్నప్పుడు ఇక్కడ రాహువు మీనములో ఉండేటువంటి దాని వలన చంద్రబాబు నాయుడు గారి జాతకములో రాహువు యొక్క యోగము బ్రహ్మాండంగా ఉండేటువంటి దాని వలన కూడా చాలా యోగంగానే ఉంటుంది అనేటువంటిది చెప్పవచ్చు. సరే, ఇక్కడ మామూలుగా కుజుడు స్వక్షేత్రగతుడై ఉండటము, అలాగే రవి బుధులు గురువు శుక్రులతో కలిసి ఉండటం. శుక్రుడు స్వక్షేత్రగతుడై ఉన్నాడు పైన, ఇక్కడ గురువుతో కలిసి ఉన్నాడు. గురువు ఇచ్చేటువంటి యోగాలు, మహాద్భుతమైనటువంటి వెలుగు వెలగడానికి కావాల్సినటువంటిది శుక్రుడు. మనం అందుకే డైమండ్ అంటుంటాం. డైమండ్ ఏమిటి? వజ్రము అంటే విలువ, తర్వాత దాని యొక్క విశిష్టత, ప్రకాశవంతమైనటువంటిది అని శుక్రుడి యొక్క ఇది. రాజ్యాధికారాన్ని ఇచ్చేసేటువంటిది కూడా శుక్రుడే ఒక రకంగా, మంచిదే. అందుకనే పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు అవన్నీ శుక్రుడు స్వక్షేత్రంలో ఉంటే గాని, కళారంగము గాని, సినిమా రంగంలో గాని, రాజకీయ రంగంలో గాని శుక్రుడు యొక్క ఇది చాలా అవసరం. గురువు కూడా అవసరం. రవి బుధులు కలిసి ఉండడం, రవి బుధులు కలిస్తే బుధాదిత్య యోగం అంటాం. అంటే పట్టుదల, ఎలాగైనా సరే నేను అనుకున్నది అనుకున్నట్టుగా సాధించి తీరాలి అనేటువంటి పట్టుదల రావటానికి కారణము బుధాదిత్య యోగం. రవి బుధులు కలిసి ఉండటం. ద్వితీయములో చంద్రుడు. రేపు లగ్నాన్ని బట్టి మనం మాట్లాడుతున్నాం. ఏది మన 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసేటువంటి సమయము, అదంతా ఎలా ఉంటుంది అని. ఒక రకంగా కేతువు మోక్షదాయకుడు అంట. మోక్షం అంటే ఏమిటి? అందరు అనుకునేటువంటి మోక్షము ఇక్కడ అంటే యోగమే మోక్షం. మోక్షం అనే దాన్ని ఎప్పుడు అంటాం? మనం ఏదైతే అనుకుంటామో అది జరిగినప్పుడు కదా దాన్ని తీసుకోవాలి మనం. కేతువు ద్వితీయములో ఉండేటువంటి దాని వలన, సంపద స్థానంలో ఉండేటువంటి దాని వలన ఖచ్చితముగా యోగము మహాద్భుతముగా రాణించేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఇక శని స్వక్షేత్రగతుడై ఉండేటువంటి దాని వలన శ్రమ పడడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి మనం కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. రోజు 18 గంటలు కష్టపడే తత్వం ఉంది కాబట్టి
ఎలాగో ఆయన శ్రమ అనేటువంటి దాన్ని పెద్దగా చాలా ఇష్టంగా తీసుకొని శ్రమ పడే మనిషి. అవును. ఎప్పుడైతే ఇష్టంగా తీసుకొని శ్రమ పడతారో వాళ్లకు శనైశ్వరుడి యొక్క అనుగ్రహమే ఉంటుంది గాని దానివల్ల ఆయన పెట్టేది శ్రమ పెడతాడు. శ్రమను తాను ఇష్టంగా తీసుకుంటున్నప్పుడు దాంట్లో ఎంతో శ్రమ పడితే గాని నీకు ఇది రాదండి. ఇప్పుడు శ్రమ పడకుండానే వచ్చినాయా లేదు ఫలితాలు? లేదు కదా. మరి ఆ శ్రమ మరి ఆ వయస్సులో ఉండినా ఆయన నిజానికి 40-50 ఏళ్ల వయసులో ఉండేటువంటి వాళ్ళు కూడా కాస్త ఊపిరి పీల్చుకోవడానికి ఎక్కడో ఒక చోట కొంచెం విశ్రాంతి తీసుకొని మళ్ళీ పోదాములే అని అనుకున్నారేమో మొన్న ఈ మామూలుగా ఎలక్షన్ వ్యవహారానికి. ఆయన అలుపెరగని యోధుడిలాగా చెయ్యాలి అనుకున్నది కార్యదీక్ష దక్షత అనేటువంటిది ఆయనకు వెనతో పెట్టిన విద్య, పుట్టుకతో వచ్చినది. మనం జాతక ప్రకారంగా చూసుకుంటున్నప్పుడు గ్రహాలు ఏమైతే ఆయనకు ఫలితాలు ఇవ్వబోతున్నాయో అవే మాట్లాడుకోవాలి కానీ వేరే మన సొంత కవిత్వం చెప్పడానికి ఉండదు. అవును, అంతే కదా. అందుకని శని స్వక్షేత్రగతుడై ఉండేటువంటి దాని వలన చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకాన్ని రెండూ మనము మిళితము చేసి చూసినప్పుడు రేపటి యొక్క లగ్న స్థితి ఇదంతా కూడా సమన్వయం చేసుకున్నప్పుడు ఖచ్చితముగా మహాద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి ముహూర్తముగానే భావించాలి. అందులో ఏమాత్రము తేడా ఉండదు. పట్టినటువంటి వాళ్ళు కూడా ఆలోచన లేకుండా పెట్టరు కదా ముహూర్తం. మరి అందుకని రేపైతే ముహూర్తం చాలా బాగుంది. వారితో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, తర్వాత దగ్గుబాటి పురేంద్రేశ్వర్ గారు కూడా కూటమికి సారథ్యం వహిస్తున్న నేపథ్యంలో వారి జాతకరీత్యా ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఎట్లా ఉండే అవకాశం? ఇప్పుడు మనం ఇక్కడ తీసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ గారిని తీసుకోవాలి. ఎందుకంటే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతక ప్రకారంగా ఆయనది కర్కాటక లగ్నం. ఆయనకు లగ్నములో చంద్రుడు ఉండేటువంటి దాని వల్లను లగ్నములో గురువు కూడా ఉన్నాడు. లగ్నములో గురువు ఉంటే 1,00,000 దోషాలను గాని పోగొడతాడు అనేటువంటిది శాస్త్రం చెబుతున్నమాట. నేను బహుశా 2023లో చెప్పాను పవన్ కళ్యాణ్ గారికి. అప్పటికి ఆయనకు స్టెబిలిటీ లేదు, ఎప్పుడో వస్తాడు, 6 నెలలు ఎక్కడికో పోతాడు, మళ్ళీ వచ్చి ఏదో మాట్లాడుతుంటాడు, ఆయనకు ఒక నిర్ధారణ అనేటువంటిది లేదు, నిలకడ లేదు అని ఏవేవో మాటలు వింటూ ఉంటాం. ఇప్పుడు మమ్మల్ని ఇట్లా ప్రశ్నించినప్పుడు కదా అభిప్రాయాలు ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పగలుగుతాం. ఆనాడు చెప్పా పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకములో మహాద్భుతమైనటువంటి యోగము ఉన్నది. పోను 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 కొన్ని మెట్లు ఎక్కుతూ వెళుతూ ఉంటాడే తప్ప ఇక తగ్గే ప్రశ్న అనేటువంటిది ఉండదు. ఇంకా ఉన్నత స్థితికి వెళతాడు అనేటువంటిది మళ్ళీ ఈ పొద్దు రికార్డు రాసి పెట్టుకోవాల్సిందే. ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి వెళతాడు. ఇదే మహాద్భుతమైనటువంటి స్థితి కాదు ఆయనది. ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి పోతాడు. పోతూ నేను చెప్పాను పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శముగా తీసుకొని రాజకీయాలు చేసేటువంటి రోజులు వస్తాయి. అటువంటి పరిపాలన అనేటువంటిది చూపిస్తాడు ఆయన అనేటువంటిది నేను చెప్పా. ఇప్పుడు కూడా చెప్తున్నాను మళ్ళీ. లగ్నంలో చంద్రుడు, ఆయన సంకల్ప బలం చాలా గొప్పది. ఆయన అనుకున్న ఎందుకంటే అక్కడ కర్కాటక లగ్నము, సున్నితమైన మనస్సు, కఠినమైనటువంటి మనస్తత్వం కూడా రెండూ ఉంటాయి. ఎక్కడ సున్నితత్వం చూపించాలనో అక్కడ సున్నితత్వము, ఎక్కడ కాఠిన్యము వహించాలనో అక్కడ ఖచ్చితంగా కఠినం వహిస్తాడు. తత్వం అట్లాంటిది. అందుకని చంద్రబాబు నాయుడు గారు మన మామూలుగా ఈ కోర్టు యొక్క దీంట్లో ఉన్నప్పుడు అమావాస్య రోజు పొత్తు ప్రకటించినాడు అని అన్నారు. అది నిలబడదు అన్నారు అందరూ కూడా. నేను ఈ మన ఛానల్లోనే చెప్పా, ఖచ్చితముగా అది యోగముగా నిలబడుతుంది. మీరు అమావాస్య అంటున్నారు. వాళ్ళ జాతకాల్లో రాహువు యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు మనము అమావాస్యకు దేనికి సంకేతము? చీకటికి సంకేతం. అంతే కదా. అది మనము గ్రహణము గాని, చంద్రగ్రహణము గాని, సూర్యగ్రహణం గాని వస్తుంది అంటే రాహువు మింగుతున్నాడు, అడ్డం వస్తున్నాడు అనే కదా దాని యొక్క అర్థం.
అవును గురువు. ఆ వెలుగును ఎప్పుడైతే వీళ్ళు ఇచ్చేసి రాహుగ్రస్తమైనటువంటి ఇది ఉంది అని ఆలోచన చేసి అన్నారో ఆనాడు అమావాస్య అని, ఆనాడు ఉన్నటువంటి గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి. నీచత్వము భంగమై రాజయోగము పట్టేటువంటి అవకాశము ఇది. ఇక్కడ నీచం అనేటువంటిది ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఉంటుంది. ఆ నీచత్వము అనేటువంటిది ఎక్కడో ఒక చోట భంగత్వం కావాలా, అయి కదా రాజయోగం పట్టడం అనేటువంటిది. అవును, అక్కడే పునాది పడింది, అదే ప్లస్ అయింది. ఆ జైలుకు పోవటం అనేటువంటిదే చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకములో ఒక ప్లస్ అయినటువంటిది. ఈ రెండు కలయిక అనేటువంటిది ఎప్పుడైతే ఉందో ప్రక్షాళన కదా. అవును, అక్కడ ఎప్పుడైతే కలిసిందో ఆ రెండిటికి ప్రక్షాళన ఇద్దరి యొక్క జాతకములో ఉండేటువంటి ఆ గ్రహాల యొక్క కలయిక వలన ఒక ఉప్పెనలాగా ముంచుకొని వచ్చింది. అంతే కదా. అవును, అందువలన పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకము కూడా చాలా మహాద్భుతమైనటువంటిది, యోగవంతమైనటువంటి జాతకమే. అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే జాతకాలు యోగంగా ఉంటాయి. మనకు యోగం అనేటువంటిది ఉన్నప్పుడు జాగ్రత్తగా అడుగులు వేయటం అనేటువంటిది చాలా అవసరం. యోగవంతమైనటువంటి జాతకమే అయినా కూడా ఆ యోగమైన ఫలితాలు మనం చేతులారా ఎక్కడ పోగొట్టుకుంటాము అంటే అక్కడ కర్మ ఫలితం అనేటువంటిది ఒకటి కావాలి. యోగం జాతక ప్రకారముగా ఉండేటువంటి ఫలితాలు ఒక రకము, కర్మ ఫలితం అనేటువంటిది ఒకటి ఉంటుంది. కొంతమంది ఎన్ని చెప్పినా ఎవరు చెప్పినా మొండిగా వినకుండా స్వనిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది ఒకటి. ఆత్మబుద్ధి సుఖం చేయవాలి, గురుబుద్ధి విశేషిత, పరబుద్ధి వినాశాయ, ఇది చెప్పారు. ఇంకో మాట మనం అనడం ఎందుకు, కానీ దాని గురించి అందరూ అలా తప్పులు చేస్తారు, తప్పు సలహాలు ఇస్తారని అనడానికి లేదు కాబట్టి దాన్ని మనం చెప్పకూడదు. మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఇక్కడ గురుబుద్ధి విశేషిత అంటే నమ్మకము ఎవరి మీదైతే పెట్టుకుని ఉంటామో, గురునాం గురువు అని, ఆ వాళ్లకు గురువులు అంటే అందరూ ఏదో స్వాములు సన్యాసులు అని కాదు దాని అర్థం. వాళ్లకు నమ్మకమైనటువంటి రాజకీయ పరిణతి చెందినటువంటి వాళ్ళు ఏదైనా చెప్పారు అంటే సాధక బాధకాలు ఒకసారి ఆలోచన చేసి అలా ముందుకు వెళ్ళటం అనేటువంటిది అవసరం. అందుకని అలా ఒక మొండిగా వాళ్ళు అనుకున్నదే అనుకున్నట్టుగా మొట్టమొదటి నుంచి ఒకే మాట మీద ఉంటూ జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఈ ఫలితాలు. అందుకని ఇక్కడ పురంధరేశ్వరి గారిని మనము తీసుకోవటానికి లేదు ఇక్కడ. ఎందుకు అంటే మనం ఆమెను తక్కువ చేస్తున్నామని కాదు దీని అభిప్రాయం. బీజేపీ అనేటువంటిది భారతీయ జనతా పార్టీ యొక్క ఇది మనం ఎప్పుడైతే తీసుకోవాలో, కలయికంటే వాళ్లే కదా, వ్యక్తులుగా వచ్చేవారు కలవలేదు కదా, పార్టీ కలిసింది. కానీ ఇక్కడ మోడీ గారు పక్కనే ఉన్నారు, అప్పుడు బీజేపీ పార్టీలో ఉండేటువంటి పెద్దలు అందరూ కూడా, అలాగే అధ్యక్షుల వారి యొక్క ఇది కూడా, రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పురంధరేశ్వరి గారిది కూడా, అందరిది కలిపి కదా ఉంది ఇక్కడ. వీళ్ళిద్దరూ ఒక రెండు పార్టీల నాయకులు. ఆమె పార్టీ ఆ ప్రాంతానికి అధినేత, పార్టీ నాయకులు అన్నప్పుడు మనం మోడీ గారు మెయిన్ కాబట్టి మనం అక్కడ చూస్తాం. అలా చూసినప్పుడు ఖచ్చితంగా ఇది యోగింపబడుతుంది, తద్వారా బీజేపీకి ప్లస్ అవుతుంది అని నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. ఇవాళ బీజేపీకి ప్లస్ అయింది కదా, కానిది ఏముంది. బీజేపీ అవసరము, వీళ్లకు ప్రాంతీయ పార్టీలకు బీజేపీ యొక్క అవసరము చాలా ఉంది అని గతంలో మన ఛానల్లోనే చెప్పాం. ఎందుకంటే కలయిక అలా ఉంది. అలా ఉన్నప్పుడు ముగ్గురు కలయిక వల్ల చాలా యోగవంతంగానే ఉన్నది, సజావుగా నడుస్తుంది, అద్భుతమైనటువంటివి చేస్తారు కాక అవి కూడా చూస్తాం. ఎందుకంటే మనం ఒక ఇదిలో చెప్తున్నప్పుడు ఇదంతా ప్రామాణికం అవుతుంది కదా, అందువల్ల మనం చెప్తాం. ఇక స్థల పురాణం గురించి తీసుకుంటే అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గతంలో అదే అమరావతిని రాజధానిగా ప్రకటించిన సందర్భంలో 171 దేశాల నుంచి నీరు, మట్టి అంటే కొన్ని విశిష్టమైన నదుల నుంచి తీసుకొచ్చారు. అట్లాంటి ప్రాంతం ఇప్పుడు పిచ్చి మొక్కలు, మొండిగోడలతో చూస్తున్నాం కదా, నిర్వీర్యం అయిపోయింది. మరి అన్ని దేశాల నుంచి అంత విశిష్టమైన నీరు, మట్టిని తెచ్చిన ప్రాంతం అట్లా ఎందుకు అయిపోయింది? ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తుండడం వల్ల ఏమన్నా నెగిటివ్ ఫలితాలు కానీ ఉండే అవకాశం ఉంటుందా?
నేను చెప్తాను మీకు, దీనికి సమాధానం చెప్తాను మీకు. ఇప్పుడు ఒక నది ఉంది, నదికి పుష్కరాలు రావటం అనేటువంటిది ఏమిటి అంటే 12 సంవత్సరాలకు ఒక్కసారి అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ నది యొక్క గొప్పతనం పోతుందా? పుష్కరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాయి కదా. మనం 1990లో ఒకసారి గోదావరి నది పుష్కరాలు చూసాం. ఆ తర్వాత 12 ఏళ్లకు మళ్ళీ గోదావరి పుష్కరాలు వచ్చాయి. పుష్కరాలు అనేటువంటి వస్తున్నప్పుడు అందరం పోయి స్నానాలు చేస్తాం. మనలో ఉండేటువంటి యొక్క మాలిన్యాన్ని నీళ్లు అనేటువంటివి ఎప్పుడు ఏం చేస్తాయంటే మనల్ని ప్రక్షాళన చేస్తాయి, కానీ అవి మైలపడిపోవు. గోమాత దగ్గరికి పోయి ప్రతివాడు కూడా తాకడము వలన ఎంత అపవిత్రుడైనా తాకితే వాడు పవిత్రుడవుతాడు, కానీ గోమాత అపవిత్రము కాదు. పాలు కూడా అంతే, దర్భ అంతే. ఇలాంటివి కొన్ని నేనేమంటున్నానంటే అమరావతి అనేటువంటిది ఒకటి ఆనాడు ఇన్ని దేశాల నుంచి ఇచ్చినటువంటి నీళ్లు కావచ్చు, ప్రారంభము చేసినాడు వీళ్ళు వేద పండితులు చెప్పినటువంటి మంత్రోచ్చారణ ఇవన్నీ కూడా ముహూర్తము అదంతా కూడా బాగా జరిగింది. అయితే దాన్ని ఏదో అనివార్య కారణాల వల్ల ఎప్పుడైతే రాష్ట్రానికి ప్రభుత్వాలు మారుతాయో ప్రభుత్వాలకు ఇంకొక అభిప్రాయంతో దాన్ని ముట్టుకోలేదు, అంతే. కారణం ఏదైనా రాజకీయ కారణం ఏదైనా కావచ్చు. మేము వాటి జోలికి పోరాదు. మాకేమిటి అంటే మాకు శాస్త్రము ప్రామాణికం వరకే మేము మాట్లాడాలి. కారణం వాళ్ళకి అనేకం ఉండవచ్చును. ఎవరి అధినేత అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఆయన పక్కకు పెట్టడం జరిగింది. పక్కకు పెట్టినంత మాత్రాన దాని యొక్క పవిత్రత పోయిందని ఎట్లా అనుకుంటాము? లేదు, మళ్ళీ ఇవాళ శుద్ధి కలుగుతోన్నది. అందుకనే కదా ఇదే నీచత్వము అనేటువంటిది భంగమై మళ్ళా కూడా దానికి రాజయోగం అనేటువంటిది పడుతూ ఉన్నది. ఖచ్చితముగా మళ్ళీ అమరావతి అనేటువంటిది ఆనాడు ఏదైతే మొదలైందో మళ్ళీ పునః ప్రారంభం అనేటువంటిది ఎప్పుడైతే జరుగుతున్నదో ఇంకా ఆగే ప్రశ్న ఉండదు భవిష్యత్తులో. 100% కాదు, 1,00,000% చెబుతున్నా ఇంకా ఆగేటువంటి ప్రశ్న అనేటువంటిది అయితే ఉండదు కాక. ఎందుకంటే ముహూర్తం అలా ఉన్నది, అలా అనుకూలంగా జరుగుతూ ఉన్నాయి, అలాగే చేస్తారు కాక, అంతే. దానికి అందులో ఏమాత్రము రాజధాని అనేటువంటిది మార్పు ఆనాడు కూడా అనుకున్నారే గాని దాన్ని మార్చలేకపోయారు కదా. మార్చలేకపోవడానికి గల కారణం ఏమి అంటే అది బలమైనటువంటి ఇది ప్రాంతం. ఆ బలమైనటువంటి దాన్ని మార్చడం అనేటువంటిది కుదరదు ఎవరికి. ప్రయత్నాలు చేయొచ్చు, తప్పు లేదు. అభిప్రాయాల ప్రకారంగా ప్రయత్నాలు చేయగలిగినారే కానీ దానికి ప్రయత్నానికి తగ్గట్టు అడుగులు వేయలేకపోయినారు కదా. జరగలేదు కదా. ఎన్ని మాటలు మళ్ళీ ఇక్కడే ప్రారంభం అవుతున్నది కదా. ఇదే చోటికే ఆనాడు ఎవరెవరైతే మళ్ళా చేశారో మళ్ళీ వాళ్లే వచ్చి చేయాల్సి వస్తుంది కదా. ఇక్కడ కాలమహిమ దాని యొక్క పరిస్థితి అంతే కదా. అంటే ఆ ఇంతకాలము ఏదో దానికి కాస్త అనానుకూలత అనేటువంటిది ఏర్పడింది. రాముల వారు వివాహం అయిన వెంటనే, వివాహము కాకముందు కూడా రాముల వారు ఏమిటి అంటే యువరాజు, రాజు కాదు. అయిన వెంటనే ఏదో అడవులకు వెళ్లాల్సి వచ్చింది కొంతకాలానికి. మళ్ళీ వచ్చి రాజ్యం వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ గడ్డు కాలం అనేటువంటిది ఎవరి జీవితాల్లోనైనా ఉంటుంది. అది మందర యొక్క చెప్పుడు మాటలు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ చెప్పుడు మాటలు అనేటువంటివి ఏవో ఉంటాయి చూడండి కొన్ని. అందుకే నేను ఇందాక చెప్పాను, అందరూ ఆత్మబుద్ధి సుఖం చేయవాలి. మన స్వబుద్ధితో మనం చేసుకుంటూ పోయినామంటే అంతా మంచి జరుగుతుంది ఎప్పుడు. అందుకని అలా కొన్ని చిన్నవి జరుగుతూ ఉంటాయి అంతే కానీ దాని యొక్క పవిత్రత ఏం పోయిందేమి లేదు. ఇబ్బంది అనేటువంటి మాట అయితే లేనే లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ లేదనే గంటాపదంగా చెప్పాలి. ఎందుకంటే గ్రహస్థితులను బట్టే మనం ఏదైనా చెప్తాం, అంతే సంగతి. ఇక్కడ ఇంకొక కీలక అంశం అంటే ఏంటంటే గురువు గారు, మొన్న నిత్య కృషి వాళ్ళు అనుకోవచ్చు, పత్రికాధిపతి, తెలుగు రాష్ట్రాలకు ఒక పెద్ద మీడియా అధిపతిగా పేరు మోసిన రామోజీరావు గారు అకాల మరణం చెందారు. వారికి చంద్రబాబు గారికి ఉన్న అనుబంధం గురించి దాచిన దాగని నిజం అందరికీ తెలిసిందే. సో అట్లాంటి ఆయనకు అంటే గుర్తుగా రామోజీరావు గారు పాడమోశారు చంద్రబాబు. అట్లాంటి వ్యక్తి ఈరోజు పాడమోసిన చేతులతో ప్రమాణ స్వీకారం చేయడం రాష్ట్రానికి అరిష్టం అన్న వాదనలు కొన్ని వినిపిస్తున్నాయి. దానికి ఏమైనా ప్రక్షాళన ఉంది? ఎందుకంటే ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ ముగిసి ఒక వారం 10 రోజులు అవుతున్న తరుణంలో ప్రమాణ స్వీకారాన్ని డిలే చేయలేరు.
అలాగని అదే రోజు ఇక నడిపించాలి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉందంటారా? జాతకరీత్యా ఏం చెప్తారు? ఇది రెండు రకాలుగా చూడాలి. జాతకరీత్యా మహాద్భుతముగా ఉంది అని ఇంతకు ముందు మనకు చెప్పారు, తెలుస్తోంది, ఇంతకు ముందు చెప్పాము, ఇప్పుడు మనం అనుకుంటున్నాము. అయితే ఇక్కడ పాడె మోసినందు వలన ఏదో ఇబ్బంది అనేటువంటి మాట ఎప్పుడు వస్తుంది అంటే, ఈయన కుటుంబ సభ్యుడు కాదు, ఒక సామాజిక వర్గం కావచ్చు అంతే. అది గౌరవముతోను చనిపోయినటువంటి వాళ్ళు అంటే శివైక్యం చెందినటువంటి వాళ్ళు చాలా పుణ్యము అన్నారు. ఇప్పుడు భోజనాలు తిన్న తర్వాత ఎంగిలి ఇస్తరాకులు ఎత్తడం అంటే శ్రీకృష్ణుడు అంతటి వాడు నాకు ఇవ్వండి అని అడిగి ఇప్పించుకున్నటువంటిది. అది ఆ అదృష్టం కూడా అందరికీ దక్కుతుంది అనేటువంటిది లేదు. ఆయన కాబోయే సీఎంగా అనేటువంటి అభిప్రాయంతో అనుకుంటున్నారు కావచ్చు, కానీ అక్కడ వ్యక్తిగా ఇంకా అవ్వలేదు. వ్యక్తిగా సీఎం అయి మోసినా తప్పు లేదు. ఒక వ్యక్తి అక్కడ మహోన్నతమైనటువంటి వ్యక్తి. చనిపోయినటువంటి వాళ్ళు ఎవ్వరైనా అందరూ మహోన్నతులే. శివైక్యం చెందిన వాళ్ళ గురించి మనం ఎవ్వరిని తక్కువగా మాట్లాడేటువంటిది లేదు. బతుకున్నప్పుడు పోటాపోటీ వాళ్ళను అనుకోవచ్చుగా. ఏది ఏమైనా ఇప్పుడు శత్రువులు కూడా అట్లాంటి సమయంలో పోయి అయ్యో అని అంటారు. ఇంకా దానికి మనం అనడానికి లేదు. శత్రుత్వం ఉన్నా కూడా అక్కడితో అయిపోతుంది. అక్కడికి వెళ్ళి చూడడం వలన, అటెండ్ అయిన దాని వలన భగవంతుడు అక్కడికి అటెండ్ అయిన వాళ్ళు ఎవరెవరు వచ్చారు అనేటువంటిది కూడా చూస్తాడు అని ఇవన్నీ గరుడ పురాణంలో చాలా వరకు చెప్తాడు, ఉన్నాయి. అక్కడ పాడె మోయడం వలన ఏదో ఇబ్బంది వస్తుంది అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సూది గుణమోపినంత అరిష్టము కూడా కాదుగాక కాదు. ఎందుకు అంటే వాళ్ళ రక్త సంబంధీకులు కుటుంబంలో ఒకరు అయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబంలో ఉండేటువంటి ఏ కొడుకు అనుకోండి, కొడుకుగా ఉండి కొడుకు రేపు రాష్ట్రానికి సీఎం అవుతున్నాడు అంటే చేయడానికి లేదు అట్లా వెంటనే. ఆ 10 రోజులు అయిన తర్వాత సౌకర్యం చూసుకొని మంచి రోజు చూసి చేయడం అనేది ఉంటుంది అనమాట. అట్లా కాదు కదా. ఈయన ఒక సామాజిక వర్గం కావచ్చు, కానీ ఆయన మీద ఉండేటువంటి గౌరవముతో అది విలువతో చేసినటువంటి పని. అయినా ఆయన ఆ వయసులో మేయడము అనేటువంటిది ఇంకా గొప్ప పని, మహోన్నతమైనటువంటి పని. భుజము కాయటం అనేటువంటిది అది అందరికీ అదృష్టముగా రాదు. దాంట్లో కులమతాలు చూడరాదు. నిజానికి అక్కడ చనిపోయినటువంటి వ్యక్తి అందరూ సమానమే. అక్కడ కులమతాలు కూడా చూడరాదు. ఎవరైనా పోయి మొయ్యవచ్చునండి, అందులో సందేహమే లేదు. వీళ్ళే మొయ్యాలి, వీళ్ళు మొయ్యకూడదు అనేటువంటిది లేదు. శివైక్యం చెందినటువంటి వ్యక్తులు అందరూ కూడా భగవంతుడితో సమానమే. ఇంకా పోయిన తర్వాత ఏముందండి, ఇంకేముంది? వాళ్ళ ఆత్మ శాంతించాలి అంటే అరే బద్ధశత్రువు అయినటువంటి వాడు కూడా నన్ను మోసాడే అనేటువంటి ఇది ఉండాలి. అది పుణ్యప్రదమైనటువంటి పనిని తీసుకొచ్చి మనం చిలవలు పలవలుగా అనుకొని చేయకూడదు. ఏదో ఇబ్బంది అని ప్రతి చిన్నదాన్ని కూడా భూతద్దంలో చూసి ఏదో అనాలి అని అనుకుంటే దానికి సమాధానాలు ఏవి ఉండవు. కానీ సూర్యమున మోపినంత ఇబ్బంది అనేటువంటిది కూడా ఉండదు కాక ఉండదు అనేటువంటిది సుస్పష్టం. ఎందుకంటే మనకు శాస్త్రం ఏం చెబుతుందో చూడాలి. ఎక్కడి వరకు ఇబ్బందులు అనేటువంటివి చెప్తున్నాయి, ఎక్కడ ఇబ్బంది కాదు అనేటువంటిది ఉన్నది. అదంతా ఏం లేదండి, అట్లా ఏమీ ఉండదు. లక్షణముగా ఆయన ప్రమాణ స్వీకారానికి ఆనాడు ఆయన మోసిన దానికి మనం చేసిన దానికి అసలు సంబంధమే లేదు కాక లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమాత్రము సంబంధము లేదు. ఓకే గురుగారు, ఇక గతంలో అంటే 2004 ముందు వరకు చంద్రబాబు గారికి శుక్రమహార్దశ నడిచింది. ఆ యోగం పోయింది కాబట్టి పదవి పోయిందని అప్పట్లో వినిపించింది. తర్వాత 2014లో స్టార్ట్ అయింది, 2019లో ఆ యోగం పోయింది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. చంద్రబాబు గారు అంటే 74 ఏళ్ళ వయసులో ఉన్న ఈ తరుణంలో ఆయనకు ఇంకా ఈ పాలనా యోగం ఎంతకాలం ఉందంటే ఏం చెప్తారు? లక్షణంగా ఈ 5 ఏళ్ళు బ్రహ్మాండంగా నడుపుతారు. ఆయన సంతోషంగా ఆనందంగా చేస్తారు, దాంట్లో సందేహం.
సలక్షణంగా నడుపుతారు. ఉమ్, దాంట్లో ఏమాత్రము తేడా లేదు. ఉమ్. యోగమే ఉంది. ఎప్పుడు గెలుపు ఓటములు అనేటువంటివి సహజం కదండి. దైవాధీనం కూడా. ఇప్పుడు ప్రజలు అందరూ నిర్ణయించాల్సినటువంటి ఇదే. ఉమ్, అందుకని ఆయన జాతక ప్రకారంగా అప్పుడు కూడా బాగుంది. ఉమ్, ఇప్పుడు మామూలుగా పదవి యోగం అనేటువంటిదే కానీ ఉమ్, అపోజిషన్ లీడర్ గా కూర్చోవటము లేదా మామూలుగా పొజిషన్ లో ఉండటమా అపోజిషన్ లో ఉండటమా అనేటువంటిది రెండు ఉమ్. కదా. అవును. నిజానికి చంద్రబాబు నాయుడు గారి గురించి నేను ఎప్పుడు చెప్పినా ఒక మాట చెప్తా. ఉమ్, ఆయన అపోజిషన్ లో ఉన్నా పెద్దగా సీఎం ఉన్నట్టే ఉంటాడు. అదే సెక్యూరిటీ, అదే వ్యవహారం, అదే పోగడ, అదే నడవడిక, అదే ముఖము, అదే ఉంటుంది. ఉమ్, ప్రతి మామూలుగా దీంట్లో ఉండినా మామూలుగా చేస్తూ ఉండినా సీఎం గా ఉన్నా అట్లాగే ఉంటాడు. ఆయన ముఖంలో ఏం పెద్ద తేడా కనపడదు. ఆయన రాజకీయంలోనూ తేడా కనపడలేదు. ఉమ్, పదవి అంటే చేసే పనుల్లో ఉంటుంది. ఉమ్, పదవి అనేది ఉన్నప్పుడు ఎట్లుంటుంది? ఆ ఉమ్. చేసే ప్రక్రియ పనులు నిరంతరము కృషితో చేయడము చెందడము తన మార్క్ ఏదో చూపిస్తారు. అవును. అప్పుడు ఒకవేళ తన మార్కు అవకాశం లేదు కాబట్టి చూపించలేకపోవచ్చు. ఉమ్, అంతే. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకము ప్రకారముగా చూసినప్పుడు ఈ 5 ఏళ్ల పాటు లక్షణంగా సంతోషంగా బ్రహ్మాండంగా నడుపుతారు. ఇంకా తన మార్పు ఏమిటి అనేది ఇంకా దృఢంగా చూపించగలుగుతారు. ఓకే. ఖచ్చితంగా చూపిస్తాడు. ఉమ్, నాకు ఎందుకంటే తెలిసినంత వరకు. ఇది చివరి అవకాశం అని తాను కూడా భావిస్తున్న తరుణంలో మనం ఏది అంటే చివరి వయసు రీత్యా మనం ఏమి చెప్పలేమండి. ఎందుకంటే ఉమ్, ఏమి 80 ఏళ్ళైనా చేయొచ్చునేమో. మనం ఎవరు ఇక్కడికే స్టాప్ అనడానికి మన చేతుల్లో ఏముంది? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇంకా మళ్ళా ఉంటే ఇంకొక 4 ఏళ్ళలో ఇంకొక 5 ఏళ్ళలో చేసేటువంటి వాడు అని అనుకుంటుంది. అవును. అంత త్వరగా ఇది అవుతాడని మనం అనుకున్నామా? లేదు. లేదు కదా. బాగున్న వాళ్ళు ఇంకొక రకం, వయసు అయిన వాళ్ళు ఇలా అని మనం ఏమి అనుకోవడానికి ఉండదు. అట్లా ఒకరి ఇది మనము అలా నిర్ణయించటానికి లేదు. ఇంకా అయిపోయింది, ఇంకా అసలు ప్రభుత్వమే ఉండదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. అంటే వారసుని కూడా పైకి ఇక్కడ అంటే లేకుండా పోతారని అది కాకుండా వారసుని కూడా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మనము ప్రజలు ఇప్పుడు ఒకటండి, మన విశ్లేషణ ఇప్పుడు 5 ఏళ్ళు ఎలా నడుస్తుంది అనేటువంటి దాని వరకు మాట్లాడము సమంజసం. మేము కూడా ఇప్పుడు అతిశయోక్తిగా ఇంకొక 10 ఏళ్ళు చంద్రబాబే ఉంటాడు, 30 ఏళ్ళు చంద్రబాబే చేస్తాడు, చెందుతాడు, ఇంకా పార్టీలు ఉండవు, ఇంకా మిగతా పార్టీలన్నీ అయిపోతాయి అని అవన్నీ అతిగా ఓవర్ కాన్ఫిడెన్స్ తో కాన్ఫిడెన్స్ ఉండవచ్చును. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎవరికి ఉన్నా తప్పే. మేము కూడా అదే చెప్తే ఎట్లా? విషయాలు తెలిసిన వాళ్ళము. ఇప్పుడు ఏది ఎంతవరకు మనం పెట్టుకోవాలో అంతవరకు పెట్టుకోవాలి. అంతేగాని మనం అంతవరకు చెప్పాలి. నేను చెప్పడం ఏంటి? రాజ్యాంగం ఆయనకి ఎంతవరకు, ప్రజలు ఎంతవరకు ఇచ్చినారు? 5 ఏళ్ల వరకు ఇచ్చారు కదా. 5 ఏళ్ల వరకు సజావుగా నడుపుతారు. దట్స్ ఆల్. అంతే. 5 ఏళ్ల తర్వాత ఏమిటి అంటే అది అనకూడదు, మనం మాట్లాడరాదు. ఇంకో 10 ఏళ్ల వరకు ఆయనే, 50 ఏళ్ల వరకు ఆయనే అని అట్లా చెప్పడం తప్పు, చాలా తప్పు. మనం శాస్త్రం ఏం చెబుతూ అంతవరకే చెప్పడం పద్ధతి. ఓకే. చివరగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జాతక రీత్యా ఎట్లా ఉంది? ఎందుకంటే ఇది ఊహించని ఓటమి అని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. రాబోయే 5 ఏళ్ళు ఆయనకు కష్టకాలం తప్పదన్న చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో వారి రాజకీయ జీవితం ఎలా ఉండే అవకాశం ఉంది? జగన్ గారి జాతకము కూడా బాగుంది. నేను నిజానికి చెప్పాలి అంటే బాగుంది జగన్ గారి జాతకం. ఇప్పుడు అదృష్టము అనేటువంటిది మనకు భోంచేయాలి అన్నప్పుడు మనకు సకాలములో తటనిండా తెచ్చి అన్ని రకాల ఇవి మనకు పెట్టినప్పుడు తినడమా తినకపోవటమా అనేటువంటిది అంతే కదా. సమకూర్చుకునేంత వరకు ఇది కదా. ఆయన కూడా చాలా కష్టపడి కదా సమకూర్చుకొని వచ్చాడు. నాకు తెలిసినంత వరకు జగన్ గారు యొక్క జాతకములో ఏమిటి అంటే సమన్వయ లోపం. తాను డైరెక్ట్గా సమన్వయము కాకుండా చెప్పుడు మాటల వలన ఒకటి. ఇప్పుడు ఎవరి దగ్గరైనా మన కింద ఉండేటువంటి వాళ్ళందరూ గెలిస్తేనే కదా సీఎం కావటం అనేది జరుగుతుంది. అవును. మనం ఎన్ని సీట్లు అన్నా కానీ మనకు రావాల్సినటువంటివి అన్నీ రావాలి అన్నప్పుడు మనకు కావాలి.
మిగతా వాళ్ళ అంతా కూడా పోకడ ఎలా ఉంది ఏమిటి అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సింది. అందరివి బాగుంటాయండి, బాగుంటేనే కదా అందరూ మంత్రులు అయి ఉంటారు. అవును కదా. ఇప్పుడు గతంలో ఆయన సీఎంగా 151 సీట్లు రావటం అనేటువంటిది చిన్న విషయం కాదు కదా, చరిత్ర. అదొక చరిత్రే కదా. అవును. ఆ చరిత్రను నిలబెట్టుకోవడమా చెరిపేసుకోవటమా అనేటువంటిది సమిష్టి కృషి వల్లనే కదండి అవుతుంది. అవును. ఈరోజు ఆయన ఒక్కడిని మనం అనడం తప్పు కదా. అవును. మిగతా వాళ్ళందరూ ఆయనకు సహకారం ఎంత చేశారు, ఏమి చేశారు, ఏమి చేసినామో అవి కాకుండా ఆత్మస్తుతి పరనింద అనేటువంటిది మంచిది కాదు ఎవరికి కూడా. అందరి జాతకాలు బాగానే ఉంటాయి, బాగుండవు అనేది ఏం లేదు. దాని వ్యవహారం ఒకటే, వ్యవహార శైలిలోనే లోపము అని నా అభిప్రాయం. ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే అందరి జాతకాలు యోగవంతంగా ఉంటేనే అందరూ మంత్రులు అవుతారు. మంత్రులు కావడం అనేటువంటిది మిగతా వాళ్ళు ఎవరు కాలేదే, చిన్న విషయం. వాళ్ళే ఎందుకు అయ్యారు? అవును. వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. ఏకతాటిగా వర్షంబడి అందరూ ఒకరు ఏది మాట్లాడినారంటే మిగతా వాళ్ళందరూ కూడా అదే మాట్లాడి, ఇప్పుడు ఒకటి ఎలా పోతే మిగతా వాళ్ళు అందరం అట్లే పోతాము అన్నట్టుగా కాకుండా భిన్న వైఖరితో హెల్దీ వాతావరణం ఉండాలి, విమర్శలు కూడా ఒక పద్ధతి గల విమర్శలు ఉండాలి అనేటువంటివి ఉన్నప్పుడు కదా ప్రజలు హర్షిస్తారు. ప్రజలు హర్షించేది దేనికి? ఇప్పుడు మనము తెలిసో తెలియకో ఎవరో పిల్లలు మాట్లాడేటువంటి మాటలు వేరు, పరిణతి చెంది రాజకీయాలలో ఉన్నప్పుడు మిగతా వాళ్ళ చిన్న వాళ్ళ యొక్క జీవితాలు కానీ పెద్దవాళ్ళ జీవితాలు కానీ మేము మార్చగలిగినటువంటి స్థాయిలో ఉన్నప్పుడు మాట్లాడాల్సినటువంటి మాటలు వేరు ఉంటాయి కదండి. అవును. అలా జగన్ గారు చేసినటువంటి పనులు ఏవేవైతే మంచి ఉన్నాయో అవి చెప్పడానికి చెప్పకుండా ప్రతి వాళ్ళు కూడా మంత్రులు కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ కూడా మిగతా వేరేవేవో మాట్లాడుతూ వచ్చేటువంటి దాని వల్లనే కదా. అవును. ఒకటి అయితే జాతకపు ప్రకారముగా జాతకము ఇప్పటికీ బాగానే ఉంది. కాకపోతే మరి ప్రభుత్వాలు వేరే ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు చేతులారా చేసుకున్నప్పుడు ఉంటాయి కదా. మరి వాటికి తగినటువంటివి ఇవి కర్మ ఫలితాలు అంటారు. కర్మలంటే ఏమిటి? చేసే పనులే కదా. అంతే కదా, కర్మలు వేరు. ఆ చేసుకున్న దాన్ని బట్టి కదా, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా అని ఏదో అంటారు అట్లా. అందువలన కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఉండవు అనేటువంటివి ఏమి ఉండవు. హ్యాపీగా సజావుగా ఉంటుందని ఎట్లా చెప్తాము? చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే అది వాళ్ళు కొంచెం గ్రహస్థితులు బాగున్నప్పుడు ఉండేటువంటి ఇది వేరు, అది అవకాశం ఉన్నప్పుడు ఎవరైనా పనులే కదండి. ఇప్పుడు ఒక అర్చకుడికి అర్చకత్వం ఉద్యోగం వచ్చింది అంటే నిరంతరము దీపారాధన మంచి చెడ్డ చేస్తూ అర్చన బాగా చదువుతూ మంత్రాలు బాగా చదివి వాళ్లకు హారతులు ఇస్తున్నాము అంటే ఇక్కడ అర్చకుడు బాగా చేస్తున్నాడు కాబట్టి దైవానుగ్రహం కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ అర్చకుడు మాకు ఉండాలి, లేకపోతే దేవుడికి పూజలు జరగవు అని చెప్తా. అర్చకుడు చేయాల్సినటువంటి పని అర్చకుడు చేయకుండా అక్కడ మాట్లాడుతూ కూర్చొని వచ్చిన వాళ్ళందరినీ తిట్టి చేసి ఇది చేస్తే ఈ అర్చకుడిని వెంటనే మార్చండి అని అంటారా లేదా? ఇది ఏ రంగంలోనైనా ఒకటేనండి. ప్రజలకు నచ్చాలి, ప్రజలకు నచ్చినటువంటి పనులు చేస్తేనే ఎవరైనా ఎంతటి వాళ్ళైనా మహనీయులు అవుతారు. ప్రజలకు నచ్చని పనులు చేసినప్పుడు ఇబ్బందే కదండి ఎవరికైనా. అందువలన జగన్ గారి జాతకము అంటే జాతకము బాగుంది కాబట్టి 151 సీట్లు వచ్చినాయి. ఇప్పటికీ ఆయన గెలిచినాడు, మిగతా వాళ్ళందరూ ఓడిపోయినారు కాబట్టి ఆయన కాలేకపోయినాడు కదా. లేకపోతే ఆయన ఇప్పటికి కూడా అక్కడ గెలిచినాడు కదా. మరి మిగతా వాళ్ళ వల్ల ఆయన ఓడిపోయినాడా? ఆయన స్వయం కృత అపరాధం అన్నప్పుడు ఆయన పులివెందుల్లో కూడా ఆయన ఓడిపోవాలి కదా. అవును కదా. మరి అక్కడైతే ఏదో ఎలాగైనా సరే గెలిచాడు కదా. మరి మిగతా వాళ్ళందరూ అయితేనే కదా ఆయన అయినట్టు లెక్క. మిగతా వాళ్ళందరూ కాకుండా ఆయన కూడా ఏం చేసేది ఉంది? అందువలన అందరూ కావాలి అన్నప్పుడు అందరూ సమిష్టి కృషితో చేయాల్సినటువంటి పనులు ఏమిటి, ఏవి చేయకూడదు, ఏవి చేస్తే మళ్ళీ మేము పునః రాగలుగుతాము, ఒక్కరైనా ఆలోచన చేసి ఆలోచనాత్మకముగా ముందుకు పోయిన వాళ్ళు లేకపోయేది. అందువలన ఇబ్బంది.
అందువలన ఇబ్బందులు వచ్చి ఉంటాయి. ఓకే, ధన్యవాదాలు గురువు గారు. మా మైరా స్టూడియోకి వచ్చి రేపటి ప్రమాణ స్వీకారానికి సంబంధించి జాతకరీత్యా అలాగే స్థల పురాణంకి సంబంధించి ఇంత డీటెయిల్గా వివరించినందుకు థ్యాంక్స్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.